ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న సినిమా పుష్ప 2 ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో కీలకమైన భాగాల మధ్య షూటింగ్ స్టార్ట్ అయింది. ఆగస్టు 15వ తేదీన విడుదల కావాల్సి ఉన్నప్పటికీ మెగా ఫ్యాన్స్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో ఏర్పడిన గొడవ వల్ల సినిమా నిర్మాతలు డిసెంబర్ 6వ తేదీకి సినిమా విడుదల పోస్ట్ పోన్ చేశారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా మైత్రి మూవీస్ నిర్మిస్తుంది. ప్రస్తుతానికి కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్య గొడవ సద్దుమణగలేదు. విభేదాలు రోజురోజుకు కూడా పెరిగిపోతున్నాయి. మారుతి నగర సుబ్రహ్మణ్యం వేడుకకు హాజరైన అల్లు అర్జున్ తన వారి కోసం ఎంత దూరమైనా వస్తానని, ఫ్యాన్స్ కోసమే కష్టపడి హీరో అయ్యాను అని మాట్లాడిన మాటలు మెగా ఫ్యాన్స్ కి కోపం తెప్పించాయి. పరిశ్రమలో హీరోగా పునాది వేసిన చిరంజీవిని మరచి మాట్లాడడం అహంకారమని మండిపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటీవల ఆయన సినిమాల్లో హీరోస్ ఎర్రచందనం స్మగ్లర్గా నటిస్తున్నారని, ఇది ఎంతమాత్రం కరెక్ట్ కాదన్నారు. కొన్నాళ్లుగా తెలుగులో అగ్ర కథానాయకుల సినిమాలు విడుదలవుతుంటే ప్రభుత్వాలతో మాట్లాడుకుని థియేటర్లో టికెట్ ధరలు 2 వారాల పాటు పెంచుకుంటున్నారు. ఏపీలో ఇటీవల కల్కికి టికెట్ల పెంపునకు ప్రభుత్వం కూడా అనుమతిచ్చింది. ఆ సినిమా నిర్మాత అశ్విని దత్ చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి అనుమతి ఇచ్చింది. అల్లు అర్జున్ కి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఉన్న విభేదాల నేపథ్యంలో పుష్పకి అనుమతి వస్తుందా రాదా అనే డౌట్ కూడా వెంటాడుతోంది. అయితే ఈ సినిమా నిర్మాతలు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో ఎక్కువగా సన్నిహితంగా ఉంటారు. ఒకవేళ టికెట్ల పెంపు రాజకీయ కోణంతో ఇవ్వొద్దనుకున్నా కూడా నిర్మాతలు గొట్టిపాటి రవికుమార్ ద్వారా అనుమతి తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. ఇక చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు ఏ హీరో కూడా మద్దతు ప్రకటించలేదు. కల్కి సినిమాలో ప్రభాస్ నటించినప్పటికీ అశ్విని దత్ ద్వారా మాత్రమే అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమాకైనా గొట్టిపాటి రవికుమార్ ద్వారానే మద్దతు వచ్చే అవకాశం ఉంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ సినిమాకి కూడా అనుమతి వస్తుందా రాదా అనే సిచ్యువేషన్ ఇప్పుడు ఏర్పడింది.